నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెనాలిలో ఘనంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం. ఆర్యవైశ్య కన్యలచే సహస్ర కలశాలతో వైభవంగా జరిగిన శోభయాత్ర. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి నాదెండ్ల మనోహర్. తెనాలిలో ప్రశాంతంగా ముగిసిన మున్సిపల్ కౌన్సిల్ అత్యవసర సమావేశం. పట్టణ అభివృద్ధికి అందరూ సహకరించాలన్న చైర్పర్సన్ రాధిక. తెనాలిలో కిటకిటలాడిన రిజిస్టర్ కార్యాలయాలు. శనివారం నుండి రిజిస్ట్రేషన్ ధరలు పెరుగుతుండటంతో కార్యాలయాలకు భారీగా వచ్చిన ప్రజలు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని శుక్రవారం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొని అమ్మవారికి అధికారికంగా పట్టు వస్త్రాలు సమర్పించారు. సహస్ర కలశాలతో ఆర్యవైశ్య కన్యలచే అత్యంత వైభవంగా శోభయాత్ర జరిపించారు. స్థానిక బోసరెట్లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో శుక్రవారం శ్రీ వాసవి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి పంచామృతాభిషేకాలు, విశేష పూజా కార్యక్రమాలు, శోభయాత్ర నిర్వహించారు. ఉదయం 5:30 గంటల నుండే ఉత్సవాలు ప్రారంభం కాగా తొలుత అమ్మవారి సుప్రభాతం, విఘ్నేశ్వర పూజ నిర్వహించారు. అనంతరం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం సత్రం కమిటీ పాలకవర్గ సభ్యులు పాల్గొని వైశ్య పతాకావిష్కరణ చేశారు. అనంతరం అమ్మవారికి 11 పర్యాయాలు పంచామృతాలు, పలరసాలు, సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించారు. ఉత్సవాల్లో మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. శ్రీ వాసవి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని అధికారికంగా జరపాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో మంత్రి నాదెండ్ల మనోహర్ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అర్చకులు పూర్ణ కుంభంతో మంత్రికి స్వాగతం పలికారు. పట్టు వస్త్రాలు సమర్పించిన అనంతరం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి మంత్రి నాదెండ్ల మనోహర్ దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణంలోని శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి, నగరేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఉత్సవాల్లో భాగంగా 102 మంది ఆర్యవైశ్య కన్యలచే సహస్ర కలశాలతో పట్టణంలో వైభవంగా శోభయాత్ర నిర్వహించారు. ఉత్సవాల్లో పరిసర ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో ఆర్యవైశ్య యువతలు, మహిళలు, సంఘీయులు పాల్గొన్నారు. అమ్మవారి కలశాలకు విశేష పూజలు నిర్వహించి పట్టణంలో ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ తెనాలిలో అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని కమిటీ ఘనంగా జరుపుతోందని అన్నారు. అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని అధికారికంగా జరపాలని ప్రభుత్వం నిర్ణయించడం సంతోషమని చెప్పారు. శ్రీ వాసవి అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు నుదురుపాటి రామకోటేశ్వర శర్మ, నూకల వెంకట వేణుగోపాలరావు, బూర్లె నరసింహరావు, ఉప్పల వరదరాజులు, కొణిజేటి గోపీకృష్ణ, గ్రంథి విశ్వేశ్వరరావు, నాళం రజనీకుమార్, మద్దాడి శేషాచలం, మువ్వల శ్రీనివాసరావు, సాధు ప్రతాప్, అమర్, కొప్పురావూరి హరికిషోర్, కర్పూరపు రఘునాథ గుప్తా, కొణిజేటి శంకర్రావు, నూకల భాస్కర్, గొడవర్తి సంతోష్, సిహెచ్ శ్రీనివాస్, గోపు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆత్మార్పణ దినోత్సవం ఇంత ఘనంగా జనాల్లో జరిపినందుకు ముందుగా ఆలయ కమిటీ వారందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న వైశ్య కమ్యూనిటీకి అమ్మవారి సేవలు ప్రతి ఆలయంలో కూడా అద్భుతంగా కార్యక్రమాలు జరగాలనే ఒక తపనతోటి పనిచేస్తున్న పెద్దలందరికీ మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా అభినందనలు. ఎన్నికలకు ముందు గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర వ్యాప్తంగా అధికారికంగా ప్రభుత్వ లాంఛనాలతో అమ్మవారికి ఈ ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా ఆ గుర్తింపు ప్రభుత్వం నుంచి కూడా ఉండాలనే ఆలోచనతో వాళ్ళు చేసిన ప్రకటన ఈరోజు మన అందరూ కూడా గర్వంగా అందులో పాల్గొన్నాం. నిజంగా అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఎన్నో ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా మన తెనాలి శాసనసభ్యులు, మంత్రివర్యులు అయిన మనోహర్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొనడం, ఆయన ఎంతసేపు ఉండి అన్నీ కూడా తొలగించి మమ్మల్ని ఆనందపరచడంలో చాలా ఆనందంగా ఉంది. అట్లాగే మధ్యాహ్నం నుంచి కూడా ఈరోజు వెనుగొండలో
ముఖ్యమంత్రి గారి ప్రోగ్రాం ఉండటం వల్ల బాలస్వామి గారు అక్కడికి వెళ్ళారు. ఆయన మధ్యాహ్నానికి వస్తారు. సాయంత్రం ఊరేగింపులో 2000 మందికి పైగా ఊరేగింపు ఉంది. ఆ కార్యక్రమానికి కూడా మనోహరంగా రమ్మని మేము ఆహ్వానించడం జరుగుతుంది. తెనాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా నియమితులైన కొడాలి క్రాంతి కుమార్, అలాగే పార్టీ యాక్టివ్ సెక్రటరీగా నియమితులైన తాడుపని యలమందారావులు మాజీ శాసనసభ్యులు అన్నబత్తుని శివకుమార్ని కలిసి కృతజ్ఞత తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నూతనంగా నియమితులైన వారిని మాజీ ఎమ్మెల్యే శివకుమార్ అభినందించారు. తెనాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా నియమితులైన కొడాలి క్రాంతి కుమార్, అలాగే పార్టీ యాక్టివ్ సెక్రటరీ తాడిపోయిన యలమందరావులు శుక్రవారం పార్టీ కార్యాలయంలో మాజీ శాసనసభ్యులు అన్నబత్తిని శివకుమార్ను మర్యాదపూర్వకంగా కలిసి ఆశీస్సులు అందుకున్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే అన్నబత్తిని శివకుమార్ వారిని అభినందిస్తూ క్రమశిక్షణతో నిబద్ధతతో పార్టీకి సేవలు అందించాలని చెప్పారు. ఇదే రీతిలో నూతనంగా నియమితులైన కొడాలి క్రాంతి కుమార్, యలమందరావులు కూడా అంకితభావంతో పనిచేసి పార్టీ అభివృద్ధికి, అలాగే 2029లో పార్టీ అధికారంలోకి వచ్చేలా ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎత్తి చూపుతామని, వైఎస్ఆర్సీపీకి ప్రజల ఆశీస్సులు ఉండేలా కృషి చేస్తామని అన్నారు. ఈ సందర్భంగా నూతనంగా నియమితులైన వారిని వైసీపీ నాయకులు ఘనంగా సత్కరించారు. మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మాజీ శాసనసభ్యులు మా అన్న శివకుమార్ గారి ఆశీస్సులతో జిల్లా అధికార ప్రతినిధిగా నన్ను నియమించడం జరిగింది. అన్న ఆశీస్సులు నా మీద ఎప్పుడూ ఉంటాయి. నా మీద నమ్మకంతో ఈ పదవి నాకు ఇచ్చినందుకు అన్నకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, అలాగే ప్రజల గొంతుకుని వైఎస్ఆర్ పార్టీ తరపున వినిపించేదానికి ఎల్లప్పుడూ ముందుంటానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈరోజు తెనాలి కాన్స్టిట్యున్సీ నుంచి మన గుంటూరు జిల్లా కమిటీ తరఫున మన తెనాలి నుంచి క్రాంతి కుమార్ గారు, అలాగే నేను వచ్చేసి యాక్టివిటీ కార్యదర్శిగా నియమితులైనందుకు మన మాజీ సీఎం గారైన జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో, అలాగే మన లోకల్ శివన్న గారి ఆశీస్సులతో నియమితులైనందుకు చాలా సంతోషంగా ఉంది. అంతేకాకుండా మా మీద నమ్మకంతో ఈ నియామకం జరిపినందుకు మేము పార్టీకి ఎల్లవెల్లా కష్టపడతామని, అలాగే తెనాలి పట్టణ అభివృద్ధికి ప్రజలందరూ సహకరించాలని మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక సూచించారు. మున్సిపల్ కౌన్సిల్ అత్యవసర సమావేశాన్ని శుక్రవారం కౌన్సిల్ హాల్లో నిర్వహించారు. తెనాలి పురపాలక సంఘ కార్యాలయంలోని కౌన్సిల్ హాల్లో అత్యవసర సమావేశం శుక్రవారం ఉదయం జరిగింది. సమావేశానికి చైర్పర్సన్ తాడిపోయిన రాధిక అధ్యక్షత వహించారు. సమావేశంలో అజెండాలోని 4 అంశాలు చదివి మొత్తం ఆమోదించినట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ రాధిక మాట్లాడుతూ, తెనాలి పట్టణానికి ఉన్న ఆర్థిక వనరుల ద్వారా అనేక అభివృద్ధి పనులు చేస్తున్నట్లు తెలిపారు. అయితే రోడ్లు, కాల్వల నిర్మాణాలు జరిగే ప్రాంతాల్లో కొందరు ఇళ్ల యజమానులు పనిచేసేందుకు అవసరమైన నీటిని ఇచ్చేందుకు వెనకడుగు వేస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. ప్రజలు ఇలాంటి విషయాల్లో సహకరించాలని సూచించారు. సమావేశంలో వైస్ చైర్మన్ అత్తోట నాగవేణి, కమిషనర్ బండి శేషన్న, అసిస్టెంట్ కమిషనర్ విఎం లక్ష్మీపతి, ఇన్ఛార్జి ఎంఈ శ్రీనివాసరావు, పలువురు కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈ రోజున ఈ నెలలో పెట్టాల్సిన సాధారణ సమావేశం ఎన్ఎల్ఎంసీ ఎలక్షన్ కోడ్ రావటాన ఈరోజు సాధారణ సమావేశం ఆపేసి ఎజెండాలో కొన్ని పెట్టాల్సిన వర్కులు కూడా ఉన్నాయి. దాదాపుగా ఈ ఎలక్షన్ కోడ్ వల్ల ఆపేయటం జరిగింది. అలానే ఇక్కడ అత్యవసర సమావేశంలో 4 అంశాలు ఆమోదించడం జరిగింది. షాపులు వీడికి వచ్చినాయి కాబట్టి అంశాలు ఆమోదించడం జరిగింది. ఇంకా ప్రజలకి చెప్పేది ఏంటంటే, ప్రజల సహకారం ఉంటే ఇంకా తెనాలి పట్టణాన్ని ఈ 40 రోజులు అవుట్డోర్కి కూడా వెళ్ళడానికి వీల్లేదు కాబట్టి ఆగాల్సి వస్తుంది. మేము కూడా శానిటేషన్ మీద కానివ్వండి, వేరే విధంగా కానివ్వండి. అలానే ఈ రోజున కొత్త జేసీపీ అను 2 ట్రాక్టర్స్ ఈ వస్తుంది. కొత్తగా మేము కౌన్సిల్లో పెట్టి ఆమోదించిన కొత్త వస్తుంది జరుగుతుంది కాబట్టి ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా తెనాలి పట్టణాన్ని డెవలప్ చేస్తానని మనస్ఫూర్తి. తెనాలి తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ మరోసారి మానవత్వం చాటుకున్నారు. బాలికల హైస్కూల్ 10th క్లాస్ విద్యార్థులు గ్రౌండ్లో నేల మీద కూర్చొని చదువుతుండడాన్ని చూసిన ఆయన వెంటనే స్పందించి విద్యార్థినులకు ఇబ్బంది లేకుండా గ్రౌండ్ మొత్తం గ్రీన్ మ్యాట్ ఏర్పాటు చేయించారు.
స్థానిక కొత్తపేటలోని దొడ్డపనేని ఇందిరా మున్సిపల్ బాలికల హై స్కూల్ విద్యార్థినీలు సౌకర్యవంతంగా చదువుకునే విధంగా గ్రౌండ్లో గ్రీన్ మ్యాట్లను తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ సమకూర్చారు. గురువారం సాయంత్రం స్కూల్ని సందర్శించిన సమయంలో 10వ తరగతి విద్యార్థినీలు గ్రౌండ్లో నేలపై కూర్చుని చదువుతూ ఉండటాన్ని తహసీల్దార్ గుర్తించారు. ఇక్కడ 10th క్లాస్ చదువుతున్న విద్యార్థినులు తరగతి గదులు ఇరుకుగా లేకుండా సాయంత్రం వేళ ఆరు బయట కూర్చుని పరీక్షల కోసం సిద్ధమవుతుంటారు. అయితే విద్యార్థినులు నేలపై కూర్చుని చదువుకోవటం గమనించిన తహసీల్దార్ గోపాలకృష్ణ మానవత్వంతో స్పందించి 24 గంటల్లోనే తన సొంత ఖర్చుతో గ్రౌండ్ మొత్తం గ్రీన్ మ్యాట్ ఏర్పాటు చేయించారు. దీంతో తహసీల్దార్కు స్కూల్ ఉపాధ్యాయులు, విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు. 10వ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన 10 మందికి మంచి బహుమతులు ఇస్తానని తహసీల్దార్ ప్రకటించడంతో వారు సంతోషం వ్యక్తం చేశారు. అందరికీ నమస్కారం. నిన్న ఎమ్మెల్సీ మనకి కోడ్ వచ్చిన సందర్భంగా పోలింగ్ స్టేషన్లో వెరిఫై చేసే క్రమంలో ఇక్కడ బాలికల పాఠశాలకు వచ్చినప్పుడు 10th క్లాస్ చదివే పిల్లలు గ్రౌండ్లో నేల మీద కూర్చొని ఉండటం గమనిస్తే కొంచెం మనసుకి ఇబ్బందిగా అనిపించింది. వెంటనే పిల్లలకు మంచి ఫెసిలిటీ అరేంజ్ చేయాలి అనే భావంతో వాళ్ళకు ఒక గ్రీన్ కార్పెట్ గ్రౌండ్ మొత్తం పరిచి వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేయడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఈ పిల్లలు మన గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలు 550 పైన మార్క్స్ తెచ్చుకున్న వాళ్ళందరికీ కూడా నా ఓన్గా నేను వాళ్ళకు మంచి బెస్ట్ గిఫ్ట్ ఇస్తానని చెప్పాను. ఖచ్చితంగా ఆ మాట నిలబెట్టుకుంటాం. ఈ పిల్లలకి, ఈ స్కూల్ పిల్లలకి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా లైక్ ఏ ఫాదర్ నేను సపోర్టింగ్గా ఉండి ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ స్కూల్ నుంచి బెస్ట్ రిజల్ట్స్ వచ్చే విధంగా కృషి చేస్తాం. ఇక్కడ మంచి ఫ్యాకల్టీ ఉన్నారు, వారందరి సహకారంతో బెస్ట్ రిజల్ట్స్ తీసుకొచ్చేందుకు కృషి చేస్తాం. థ్యాంక్ యూ. పట్టణంలోని శివాజీ చౌక్లో శ్రీ కాళీమాత దేవస్థానం వద్ద భక్తులకు అన్నప్రసాద పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు గుమ్మడి రమేష్ జన్మదినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు. శ్రీ కాళీమాత దేవస్థాన కమిటీ అధ్యక్షుడు గుమ్మడి రమేష్ ఆధ్వర్యంలో శుక్రవారం భక్తులకు అన్నప్రసాద పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. గుమ్మడి రమేష్ జన్మదినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా గణేష్ యూత్ కన్వీనర్ వీరవల్లి మురళి పాల్గొన్నారు. గుమ్మడి రమేష్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆలయం వద్ద అన్నదానం చేశారు. ఇక్కడ ప్రతి నెల 2వ శుక్రవారం క్రమం తప్పకుండా ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు గుమ్మడి రమేష్ కమిటీ సభ్యులను ఆయన అభినందించారు. కార్యక్రమంలో ఎర్ర శ్రీనివాసరావు, గమని దినేష్, నక్కా వెంకటేశ్వర్లు, కందేపి సీతారామయ్య, గిరి, మాదాల కోటేశ్వరరావు, బాలకృష్ణ, పాటిపండ్ల గోపి తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకుడు గుమ్మడి రమేష్ పుట్టినరోజు సందర్భంగా శివాజీ చౌక్ సెంటర్లో కాళీమాత విగ్రహం వద్ద ఇవాళ పేదవాళ్ళకి భోజనాలు సప్లై, పేదవాళ్ళకి అన్నదానంతో పాటు పలు సేవా కార్యక్రమాలు చేయటం అనేది చాలా సంతోషం. గుమ్మడి రమేష్ మాకు చాలా మంచి మిత్రుడు, మంచి మనసు ఉన్న వ్యక్తి. ఇవాళ తెలుగుదేశం పార్టీలో మంచి నాయకత్వం నాయకుడే కాకుండా కార్మికులకు కూడా అండగా ఉండేటటువంటి మనస్తత్వం. అటువంటి మా యొక్క మిత్రుడి యొక్క పుట్టినరోజు ఇవాళ పెద్దలు మాదాల కోటేశ్వరరావు గారు, శివప్రసాద్ గారు, గోపి, గొల్లపూడి సాయిగిరి వీళ్ళందరి ఆధ్వర్యంలో ఇవాళ ఈ యొక్క సేవా కార్యక్రమాలతో పాటు కాళీమాత దేవస్థానం అందు ప్రతి శుక్రవారం 2వ శుక్రవారం ఇక్కడ అన్నదానం చేయడం జరుగుతుంది. అయితే ఈసారి 4వ శుక్రవారం కూడా అన్నదానం చేయడం జరుగుతుంది. దానికి కారణం ఏంటంటే మరి ఈ కాళీమాత దేవస్థానం ట్రస్ట్ చైర్మన్ మరి గుమ్మడి రమేష్ గారు మా మిత్రుడు, అలాగే మా మాజీ కౌన్సిలర్ గారు మాతో పాటు కౌన్సిలర్ చేశారు. మరి వారి యొక్క జన్మదినం సందర్భంగా ఈ రోజున ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఎవరైనా పుట్టినరోజు రంగానే కేక్ కట్ చేసి 10 మందిని చుట్టాలు పిలుచుకుంటారు. అలా కాకుండా పేదవారి సమక్షంలో ఈ కేక్ కట్ చేసి వాళ్ళకి అన్నదానం చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఇలాంటి మంచి ఆలోచన చేసి ఈ పేదల సమక్షంలో ఆయన పుట్టినరోజు జరుపుకోవటం చాలా ఉదాహరణ. కోవిడ్ సమయంలో ప్రాణాలకు తెగించి వైద్య సేవలు అందిస్తూ మృతి చెందిన వైద్యులకు ఐఎంఏ తెనాలి శాఖ వైద్యులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా క్యాండిల్స్ వెలిగించి దివంగత వైద్యుల సేవల్ని స్మరించుకున్నారు. తెనాలిలో కోవిడ్ విజృంభణ సమయంలో ప్రాణాలకు తెగించి కోవిడ్ రోగులకు వైద్య సేవలు అందిస్తూ మృతి చెందిన పట్టణానికి చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ బి లవకుశలు, డాక్టర్ టిడి రాంబాబు, డాక్టర్ ప్రేమ్చంద్ సేవలను ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తెనాలి శాఖ శ్లాఘించింది. స్థానిక బోస్ రోడ్లోని ఐఎంఏ కార్యాలయంలో గురువారం రాత్రి జరిగిన ఈ కార్యక్రమంలో ఐఎంఏ తెనాలి శాఖ అధ్యక్షుడు కె అనిల్ కుమార్, సెక్రటరీ డాక్టర్ జి మధు ప్రభాకర్ బాబు, ట్రెజరర్ డాక్టర్ కొత్తమాసు శ్యాంప్రసాద్, పాటిబండ్ల
తంగెళ్ల దక్షిణామూర్తి, చందు సాంబశివుడు, జాస్తి సుబ్బారావు, వేమూరి శేషగిరిరావు, ఉమామహేశ్వరరావు, ఆవుల చక్రవర్తి, పావని ప్రియాంక తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జాతీయ ఐఎంఏ నేషనల్ ఐఎంఏ పిలుపు మేరకు కోవిడ్ మార్టిర్స్ డే, కోవిడ్లో చనిపోయినటువంటి అమరవీరులకు మా యొక్క సంతాపం తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఒక్కటి చెప్తున్నాను, అందరూ వెనకటి రోజుల్లో డాక్టర్ గారిని వైద్యో నారాయణో హరి అనేవాళ్ళు, తర్వాత తగ్గిపోతుంది. కానీ కోవిడ్ అంటే దగ్గరికి ఇంట్లో కూడా సొంత పిల్లలు, సొంత భార్య పిల్లలు కూడా దూరంగా ఉండే రోజుల్లో అందరినీ ఏమాత్రం విచక్షణ లేకుండా వైద్యం చేసి తద్వారా చాలామంది వైద్యులకు వచ్చింది, ఎక్కువ తీవ్రత వచ్చింది కూడా వైద్యులకి. తర్వాత అందులో కొంతమంది ప్రాణాలు అర్పించడం కూడా జరిగింది. సెంట్రల్ ఐఎంఏ పిలుపు మేరకు మన తెనాలి ఐఎంఏ శాఖలో కోవిడ్లో మృతి చెందిన వైద్యుల్ని స్మరించుకుంటూ వారికి నివాళులు అర్పిస్తూ ఈరోజు ఈ ప్రోగ్రాం జరుపుకుంటున్నామండి. మనకందరికీ తెలుసు, సైనికులు ఎంతో ధైర్యంగా యుద్ధానికి వెళ్తారు. యుద్ధంలో చనిపోయిన సైనికులను మనందరం గౌరవిస్తూ ఉంటాము, చూస్తున్నాం రీసెంట్గా కూడా. అయితే ఒక సైనికుడు ఆ యుద్ధానికి నువ్వు వెళ్తే చనిపోతావు అని తెలిసి యుద్ధానికి వెళ్ళటం వేరు, యుద్ధంలో చనిపోవటం వేరు. అలాగే ఇంతమంది వైద్యులు, మన లవకుశులు గారు కానీ, ప్రేమ్చంద్ గారు కానీ, రాంబాబు గారు కానీ, వీళ్ళంతా నువ్వు కోవిడ్లో ట్రీట్మెంట్ చేస్తే, నువ్వు కోవిడ్ వస్తే చనిపోయే పరిస్థితులు అవి. వైద్యాన్ని చేయడానికి జనాల్లోకి వెళ్తే నీకు కనుక కోవిడ్ సోకితే చనిపోతావు అని తెలిసి వైద్యం చేసి అసలు బాసారండి. వాళ్ళు అమరవీరులుగా, యోధులుగా మనందరం ఈరోజు గుర్తించుకొని, స్మరించుకొని వాళ్ళకి నివాళులు అర్పించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఎందుకంటే ఈ డాక్టర్స్ అందరూ కోవిడ్లో వైద్యం చేస్తూ చనిపోలేదు, కోవిడ్లో వైద్యం చేస్తే చనిపోతామని తెలిసి వైద్యం చేసి. ఫిబ్రవరి 1, 2, 3 తేదీల్లో జరగనున్న సిపిఎం పార్టీ రాష్ట్ర 20వ మహాసభల్ని పురస్కరించుకుని తెనాలి వచ్చిన ప్రచార జాత అన్నబత్తిని పురవేదిక వద్ద తన కళా రూపాలను ప్రదర్శించింది. సిపిఎం నిర్వహించే మహాసభలను జయప్రదం చేయాలని కోరింది. స్థానిక అన్నబత్తిని పురవేదిక వద్ద సిపిఎం పార్టీ ప్రచార జాతాన్ని నిర్వహించింది. ఫిబ్రవరి 1వ తేదీ నుండి 3 రోజుల పాటు జరిగే సిపిఎం రాష్ట్ర 27వ మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ, అలాగే సిపిఎం పార్టీ చేపట్టిన ఉద్యమ నేపథ్యంలో రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి, అనేక అంశాల గురించి నాయకులు ఈ సందర్భంగా ప్రజలకు వివరించారు. సిపిఎం నాయకులు కేవి ప్రసాద్, గుంటూరు జిల్లా కమిటీ కార్యదర్శి వై నేతాజీ, ఎం రవి, బోరగా వెంకటేశ్వర్లు, ఎన్ భావనారాయణ, ఎం సామిరెడ్డి మాట్లాడారు. ప్రజానాట్య మండలి నాయకులు వెనుజుల సుబ్బారావు, నాగిరెడ్డి, రాజ్యలక్ష్మి, చల్లపల్లి కిన్నెర తదితరులు విప్లవ గీతాలు ఆలపించారు. కార్యక్రమాన్ని షేక్ హుసేన్ వలి, ఎం శివకుమారి, ఎన్ రాజ్యలక్ష్మి, జి వెంకట సుబ్బయ్య, కె శ్రీనివాసరావు, జి రవీంద్ర, కె దుర్గాప్రసాద్, షేక్ బాజీ, షేక్ ఆశాబీ, ఎస్ సుబ్రహ్మణ్యం, వెంకటేశ్వర్లు, బి సుబ్బారావులు పర్యవేక్షించారు. గత 3 సంవత్సరాల క్రితం సిపిఎం రాష్ట్ర 26వ మహాసభలు తాడేపల్లిలో జరిగాయి. 27వ మహాసభలు నెల్లూరులో రేపు ఫిబ్రవరి 1, 2, 3 తారీఖులు జరుగుతూ ఉన్నాయి. మహాసభ టు మహాసభ పేరుతో తాడేపల్లిలో నిన్న ఈ జాత, సిపిఎం జాత ప్రారంభమై ప్రధాన ఎజెండాగా రాజధాని నిర్మాణం, రాష్ట్రాభివృద్ధి అనే నినాదంతో ఈ మొత్తం పర్యటిస్తూ రాజధాని గ్రామాల్లో అన్నింటిలో నిన్న పర్యటిస్తూ రాత్రికి గుంటూరు సభ జరుపుకొని ఈరోజు నారాకోడు నుంచి తెనాలికి వచ్చింది. ఈ తెనాలి నుంచి కొన్నూరు, బాపట్ల, చీరాల, ఒంగోలు మీదుగా రేపటికి నెల్లూరు చేరుకుంటా ఉంది. ప్రధానంగా మేము చెప్పదలుచుకుంది, రాజధాని నిర్మాణానికి అవసరమైన నిధుల్ని ప్రపంచ బ్యాంకు అడుక్కో దగ్గర నుంచి 30,000 కోట్లు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తామని చెబుతా ఉన్నారు. ఆ భారాలను తిరిగి ప్రజల మీద, రాజధాని ప్రజల మీద అంటా ఉన్నారు. అది ప్రజా రాజధానిగా నిర్మిస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నాడు. ఇది ప్రజా రాజధానిగా అప్పులు తీసుకొచ్చి ఎలా నిర్మిస్తారని చెప్పి ప్రజల్లో ఈరోజు సందేహం ఉంది. అందుకని మేము సిపిఎంగా కోరుతా ఉంది, మీరు ఏవైతే పీపుల్స్ క్యాపిటల్ నిర్మిస్తామని చెప్పారు, ప్రజాదాన్ని ఏర్పాటు చేస్తా ఉన్నారు, ప్రజా రాజధాని ఏర్పాటు చేస్తా ఉన్నారు, దానికి అనుగుణంగా కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి రాబట్టి ఇక్కడ రాజధాని అభివృద్ధి చేయాలా. అంతే తప్ప ప్రపంచ బ్యాంకు నిధులు తీసుకొచ్చి వాళ్ళ షరతులకు లొంగి ప్రపంచ బ్యాంకు రాజధాని మాకు వద్దు అని చెప్పి అక్కడ రాజధాని ప్రజలు కూడా కోరుకుంటా ఉన్నారు. వాళ్ళ షరతులు మాకు అవసరం లేదని చెప్పి కోరుకుంటా ఉన్నారు. తెనాలి వెల్ఫేర్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో ఇన్ఫర్మేషన్ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ సహకారంతో మహిళలకు ఉచిత కంప్యూటర్ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్థానిక కొత్తపేటలోని సొసైటీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎస్బీఐ బ్రాంచ్ మేనేజర్ కె మాధవి, లత, సీనియర్ అడ్వకేట్ తాడిబేడ బుచ్చిరాజులు పాల్గొన్నారు.
తెనాలి వెల్ఫేర్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో మహిళలకు స్వయం ఉపాధిని పెంపొందించే లక్ష్యంతో చేపడుతున్న అనేక కార్యక్రమాల నేపథ్యంలో ఇన్ఫర్మేషన్ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ సహకారంతో మహిళలకు ఉచిత కంప్యూటర్ శిక్షణ కార్యక్రమాన్ని శుక్రవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని గంగానంపేట ఎస్బీఐ మేనేజర్ మాధవీలత, సీనియర్ అడ్వకేట్ తాడిపోయిన బుచ్చిరాజులు ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమానికి మేకతోటి ప్రభాకర్రావు అధ్యక్షత వహించారు. జనవరి 30వ తేదీలోగా తమ పేర్లు నమోదు చేసుకున్న మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజం, కుటుంబ సంక్షేమం, అలాగే క్రీడలు, ఆరోగ్యం మరియు ఫిట్నెస్, విద్య, ఉపాధి, వైద్య సహాయం, ఆరోగ్యం, మహిళా సాధికారత లక్ష్యంగా చేపడుతున్న అంశాలను వారు వెల్లడించారు. పర్యావరణ పరిరక్షణ కార్యక్రమంలో నమోదు చేసుకున్న మహిళలకు ఫిబ్రవరి 3వ తేదీ నుండి శిక్షణ తరగతులు జరుగుతాయని ఈ సందర్భంగా వారు తెలియజేశారు. బేసిక్ కంప్యూటర్ ఉచిత శిక్షణ కార్యక్రమం 30 నుండి 40 రోజులు జరుగుతుందని, 1 గంట క్లాసు, మరో గంట ల్యాబ్ కోర్సు ఉంటుందని ఈ సందర్భంగా వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఇన్ఫర్మేటిక్ కంప్యూటర్స్ ఇన్స్టిట్యూట్ వి శ్రీనివాసరెడ్డి, అచ్యుత సాంబశివరావు, సునీల్ తదితరులు పాల్గొన్నారు. హౌస్ వైఫ్ అనగానే వంటగదిలో వండుకున్నావా, లేదంటే పిల్లల్ని చూసుకున్నావా, లేదా ఇంక దేనికన్నా జరగని పని జరగకపోతే దానికి మనమే కారణం అనే టైప్లో మీరు గుర్తొస్తారు. ఏదో మన ఇంట్లో జరగలేదు అనుకోండి, హౌస్ వైఫ్ హౌస్ వైఫ్వి, నువ్వు ఉన్నావు కదా అవ్వలేదేంటి. నాట్ ఓన్లీ హౌస్ వైఫ్, ఎనీ వైఫ్ ఆ టైంలో గుర్తొస్తారు. వైఫ్ అనగానే ఆయనకి రెస్పాన్సిబిలిటీ ఎందుకు ఎక్కువ ఇచ్చేస్తారో తెలుసా అండి, వాళ్ళు హ్యాండిల్ చేయలేరు. జెంట్స్, లేడీస్కి ఎక్కువ రెస్పాన్సిబిలిటీ హ్యాండిల్ చేసే కెపాసిటీ ఉంటుంది. అందువల్ల ఇంత పెద్ద భూమిని ఆ భూమాత మోయగలుగుతుంది కదా లేడీగా. మనం ఏదైనా మోసేస్తాము, తీర్చేస్తాము. వాళ్ళకి ఎంత చిన్న టెన్షన్ వస్తే కళ్ళమ్మ నీళ్ళు పెట్టుకోవడం కూడా రాదు జెంట్స్కి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసుకోలేరు. మనం ఏంటంటే ఏదైనా కళ్ళుని పట్టి కనిపెట్టి చెప్పేస్తాం. అందువల్ల ఎనీథింగ్ మిమ్మల్ని ఇంట్లోంచి బయటికి తేవడం అన్న ఒక్కదానికి ఆయన ఫ్రీ అని పెట్టుండొచ్చు. మీరు రావడం కోసం మీరు ఫ్రీ అని ఇంట్లో చెప్పపోతే అమ్మో అంత కట్టా లేదు వెళ్ళక్కర్లేదు అనేస్తారు కదా. సో హౌస్ వైఫ్ ఇంకోటో 10th చదివారా, 7th చదివారా, ఏంటి చదువుకున్నారు కాదు, థాట్. అసలు ఎంత కరోనా టైంలో ఏంటంటే పక్కోడు లేదు, చుట్టాలు లేదు, తల్లిదండ్రులు లేదు, ఎవరు లేదు. సో అదే టైంలో కరోనా టైంలో అంతా ఇంటిలో రెస్ట్రిక్ట్ అయిపోయారు. మనకి తెనాల్లో కూడా రిక్రియేషన్ అనేది లేదు. రిక్రియేషన్ అంటే మనకి బయటికి వెళ్ళి కూర్చుందాం అన్న రిక్రియేషన్ ప్లేసెస్ లేవు. విజయవాడ కానీ, వైజాగ్ కానీ, యూ హ్యావ్ సో మెనీ రిక్రియేషన్ ప్లేసెస్. సో ఈ ఆబ్జెక్టివ్తో మనం డిజైన్ చేసి ఫ్యామిలీకి ఒక ఫన్ షో జరగాలని, ఒక ఫన్ షో లాంటిది మేము జరిపాం. అది ఒక అరౌండ్ 50,000 కుటుంబాలు ఆన్లైన్లో వీక్షించారు ఫ్యామిలీ ఫన్ షో. అది 2 years కన్సిక్యూటివ్గా చేసాం. మాదేంటంటే ఓన్లీ ఫ్యామిలీ వెల్ఫేర్ యాజ్ వెల్ యాజ్ ఎడ్యుకేషన్, హెల్త్. ఇప్పుడు సో ఇంకా మీలో స్పిరిట్ ఉంది, ఇండియన్ స్పిరిట్ ఉంది, ఆంధ్ర స్పిరిట్ ఉంది. సో ఐ డజంట్ వాంట్ టు టేక్ మచ్ ఆఫ్ ద టైం. సో నేను ప్రభాకర్ రావు గారికి అబ్జెక్ట్ ఇది ప్రోగ్రామ్. ఇప్పుడు మీరు ఫోన్ ద్వారా, లేకపోతే ఒక ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా, లేకపోతే పేపర్ ద్వారా ఈ యాడ్ చూసి ఇక్కడికి వచ్చారు. ఓకే, ఈ ప్రోగ్రామ్ ఏంటంటే ఇది ప్రోగ్రామ్ 30 to 40 days ప్రోగ్రామ్. ఓకే, 1 hour క్లాస్ ఉంటుంది, 1 hour ల్యాబ్ ఉంటుంది. ఏదైతే బేసిక్ కంప్యూటర్ వివరాలు మీకు ఇంపార్ట్ చేస్తారు. అంటే బేసిక్ దానికే మీకు 30 to 40 days పడుతుందంటే ఎంత నేరోగా వెళ్తారో ఆలోచించండి, ఎంత డెప్త్లో వెళ్తారో ఆలోచించండి. సో చీఫ్ గెస్ట్ గారి గురించి నేను ఎక్కువ చెప్పలేను, ఎందుకంటే ప్రభాకర్ రావు గారు ఇంట్రడ్యూస్ చేశాను. ఓకే, సో భారత్ ఎయిర్టెల్ అనేది ఒక సునీల్ మిత్తల్ గారు స్టార్ట్ చేసిన కంపెనీ అది. సో దాంట్లో నేను నా ఇనీషియల్గా డేస్లో నా కెరీర్ స్టార్ట్ చేశాను. సో ఎయిర్టెల్తో నా సహవాసం ఉంది. సిండికేట్ బ్యాంక్లో కూడా మా మదర్ వర్క్ చేశారు 40 years. సో బ్యాంకింగ్ సెక్టర్లో కూడా ఒక ఇది ఉంది. ఏవిఎం సోలార్ ఎంటర్ప్రైజెస్ నూతన వ్యాపార సంస్థ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. మాజీ మంత్రి అల్లపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొని ప్రారంభోత్సవం చేశారు. స్థానిక గాంధీ చౌక్లో నూతనంగా ఏర్పాటు చేసిన ఏవిఎం సోలార్ ఎంటర్ప్రైజెస్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఉదయం జరిగిన కార్యక్రమంలో మాజీ మంత్రి కృష్ణా గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొని ప్రారంభించారు. అదేవిధంగా మంత్రి నాదెండ్ల మనోహర్, జిల్లా పరిషత్ చైర్పర్సన్ హెనీ క్రిస్టినా, లీడ్ క్యాబ్ చైర్మన్ పిల్లి మాణిక్యరావు, మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక, మాజీ మున్సిపల్ చైర్మన్ పెండెల వెంకట్రావు, అత్తోట శరత్బాబు, నలుకుర్తి రమేష్, పసుపులేటి త్రిమూర్తి, కౌన్సిలర్ తాడిపోయిన
బ్రహ్మయ్య, ఈదర వెంకట పూర్ణచంద్, మహమ్మద్ కుద్దూస్ తదితరులు పాల్గొని నిర్వాహకులను అభినందించారు. విద్యుత్ రంగంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనేక సంస్కరణలు తీసుకొచ్చారని, భవిష్యత్తు సోలార్ విద్యుత్పై ఆధారపడే పరిస్థితి ఉందని చెప్పారు. అందరూ సోలార్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మరి ముఖ్యంగా పర్యావరణ పరిరక్షణకి, పొల్యూషన్ కంట్రోల్కి, అంతేకాకుండా కూడా సామాన్య మానవుడి మీద భారం తగ్గించాలనే ఉద్దేశంలో ఈరోజు కేంద్రం యొక్క సహాయంతో రాష్ట్ర పాలనలో కూడా మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఈ సోలార్ ఎనర్జీని పెంచే కార్యక్రమంలో ఈనాడు ఇంటింటికి కూడా సబ్సిడీ ఇచ్చి ప్రతి ఇంటికి కూడా సోలార్ సిస్టమ్ని డెవలప్ చేయాలని చూస్తున్నటువంటి సమయంలో మరి ఇక్కడ ఏవిఎం సోలార్ సిస్టమ్స్ వాళ్ళు ఈ రోజున మా శరత్, అదేవిధంగా సోదరుడు చంద్రకాంత్ వీళ్ళందరూ కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని ఈ రోజున ఇక్కడ ఈ యొక్క ఆర్గనైజేషన్ని స్టార్ట్ చేయడం అనేది సామాన్యుడికి దరిచేరే భారం లేకుండా దరిచేరే ఈ సోలార్ సిస్టమ్ని మరి అందరూ కూడా ఉపయోగించుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా సోలార్ సిస్టమ్ని డెవలప్ చేసినట్లయితే అందరికీ కూడా భారం తగ్గిద్ది, అందరికీ ఉపయోగపడిద్ది. పర్యావరణాన్ని పరిరక్షించడం, పొల్యూషన్ కంట్రోల్ చేసుకోవడం, ఇట్లాంటి ఎన్నో మిళితమైనటువంటి ఈ యొక్క సిస్టమ్ని ఈ రోజున ఇంట్రడ్యూస్ చేసినందుకు. తెనాలి మారిస్పేటలో గల నల్లమొత్తు చెంచు రామనాయుడు పురపాలక సంఘం పాఠశాలలో ఎన్సీసీ ఎయిర్ వింగ్ విద్యార్థులకు డ్రిల్ టెస్ట్ నిర్వహించారు. విజయవాడకు చెందిన 8వ ఆంధ్ర ఎయిర్ స్క్వాడ్రన్ ద్వారా ఈ టెస్ట్ జరిగింది. స్థానిక మారిస్పేటలో గల నల్లమొత్తు చెంచురామనాయుడు హై స్కూల్లో ఎన్సీసీ విద్యార్థులకు డ్రిల్ టెస్ట్ నిర్వహించారు. విజయవాడలోని 8వ ఆంధ్ర ఎయిర్ స్క్వాడ్రన్కు చెందిన సార్జెంట్ చేతన్ కదం, సిపిఎల్ వికాస్ జూ ఈ టెస్ట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్సీసీ ఎయిర్ వింగ్ ఆఫీసర్ పులిబాసరావు మాట్లాడుతూ పాఠశాల స్థాయిలో 8-9 తరగతుల విద్యార్థులకు 2 సంవత్సరాలు ఎన్సీసీ శిక్షణ ఇవ్వటం జరిగిందని చెప్పారు. ఏ సర్టిఫికెట్ ఎగ్జామ్లో భాగంగా డ్రిల్ టెస్ట్ రాయటం కోసం 150 మంది యాజిలి జడ్పీ స్కూలు, లయాలా గుంటూరు ఎన్సీసీ విద్యార్థులు పాల్గొన్నట్లు చెప్పారు. యాజిలి ఎన్సీసీ అధికారి నీలి రామ్మోహన్ రావు మాట్లాడుతూ ఎన్సీసీ వలన విద్యార్థుల్లో క్రమశిక్షణ, దేశభక్తి, యూనిటీ పెరుగుతుందని చెప్పారు. లయాలా ఎన్సీసీ అధికారి పి సురేష్ మాట్లాడుతూ దేశానికి దేశభక్తి కలిగిన మరియు తర్ఫీదు పొందిన యువతను అందించడంలో ఎన్సీసీ ప్రథమ పాత్ర పోషిస్తుందని చెప్పారు. సార్జెంట్ చేతన్ కదం మాట్లాడుతూ విద్యార్థులకు ఎన్సీసీ సర్టిఫికేట్ల వలన పై చదువుల్లో, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు వస్తాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు పిబి సుధారాణి, సిఆర్పి శ్రీదేవి, ఎన్సీసీ విద్యార్థులు పాల్గొన్నారు. తెనాలి అండి, మారిస్పేటలో ఇక్కడ మా ఎన్సీసీ విద్యార్థులు ఎయిర్ ఫోర్స్ వింగ్ ఎన్సీసీ విద్యార్థులకు 150 మందికి డ్రిల్ టెస్ట్ అనేది జరుగుతుంది. ఇక్కడ లయోలా పబ్లిక్ స్కూల్ నుంచి, అట్లానే వేజిలి జడ్పీ హై స్కూల్ నుంచి ఇక్కడికి విద్యార్థులు రావటం జరిగింది. డ్రిల్ టెస్ట్ అనేది ఇక్కడ నిర్వహిస్తున్నాం 150 మందికి. ఎన్సీసీ సార్ అయిన భాస్కర్ గారి ఆధ్వర్యంలో ఈ డ్రిల్ టెస్ట్ జరుగుతుంది. దీంట్లో వైవా కూడా ఉంటుంది. మరి ఎన్సీసీ మాది ఎన్సీఆర్ అండ్ ఎంహెచ్ఎస్ స్కూల్లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన ఎన్సీసీ ఎయిర్ వింగ్ ఉంది. మరి 2 సంవత్సరాల తర్ఫీదు అనంతరం జరుగుతున్నటువంటి ఏ సర్టిఫికేట్ ముందుగా ఒక డ్రిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తూ ఉంటారు. ప్లస్ దాంతోపాటుగా వైవా కూడా జరుగుతుంది. ఇక్కడ జడ్పీహెచ్ఎస్ యాజలి మరియు లయోలా పబ్లిక్ స్కూల్ నల్లపాడు నుంచి మరి మన విద్యార్థులు మొత్తం 150 మంది విద్యార్థులకి ఇక్కడ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. మరి ఈ పిల్లలు ఈ సర్టిఫికేట్ తీసుకుని రేపు 9వ తారీఖు జరగబోతున్నటువంటి ఏ సర్టిఫికేట్ ఎగ్జామ్లో మరి ఈ డ్రిల్ టెస్ట్లో కూడా పాస్ అయ్యి పిల్లలు సర్టిఫికేట్లు తీసుకోవటం, మరి తద్వారా మరి వారి యొక్క భవిష్యత్తు చదువుల్లో మరి ఉద్యోగాల్లో కూడా అవి ఉపయోగపడతాయి. కూటమి ప్రభుత్వం రాకతో రాష్ట్రంలో ప్రశాంత వాతావరణం నెలకొందని మాజీ మంత్రి గుంటూరు కృష్ణా జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థి అలపాటి రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. గురువారం పట్టణంలోని ఐఎంఏ హాల్లో నిర్వహించిన డాక్టర్ల ప్రత్యేక సమావేశంలో ఆయన పాల్గొన్నారు. స్థానిక బోస్ రోడ్లోని ఐఎంఏ కార్యాలయంలో గురువారం రాత్రి జరిగిన డాక్టర్ల సమావేశంలో పాల్గొన్న ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ నేడు కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు, దేశ ప్రధాని నరేంద్ర మోడీ సహకారంతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని చెప్పారు. రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న తనకు
కూటమి ప్రభుత్వం ఎమ్మెల్సీ సీటు ఇచ్చిందని అన్నారు. తన గెలుపు మన ప్రాంతానికి గర్వకారణంగా నిలిచేలా ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని కోరారు. ఎమ్మెల్సీగా గెలుపొంది పెద్దల సభలో మన ప్రాంత సమస్యలపై దృష్టి పెట్టి మంచి జరిగేలా చూస్తానని రాజేంద్ర ప్రసాద్ తెలియజేశారు. వైద్యులకు గత ప్రభుత్వంలో ఎదురైన అనేక సమస్యలను పరిష్కరించేలా తన వంతు బాధ్యతగా ముందుకు వెళతానని కూడా ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఐఎంఏ శాఖ వైద్యులు కూడా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గెలుపు ఎంతైనా అవసరమని అన్నారు. కార్యక్రమంలో వైద్యులు కావూరి అనిల్ కుమార్, డాక్టర్ పాటిపండ్ల దక్షిణామూర్తి, జి మధు ప్రభాకర్ బాబు, డాక్టర్ కె శ్యాంప్రసాద్, పలువురు వైద్యులు పాల్గొన్నారు. అంతకుముందు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కోవిడ్ సమయంలో మృతి చెందిన వైద్యులకు నివాళులు అర్పించారు. మీ అందరికీ తెలుసు, ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఓటమి బలపరిచిన అభ్యర్థిగా పోటీ చేస్తున్న సందర్భంలో ఈరోజు మిమ్మల్ని అందరినీ కలిశారు. మీ అందరూ కూడా నాకు సుపరిచితులు, తెలియని వాడంటే ఎవరు లేరు, అందరూ తెలిసిన వాడు. పెద్దలు చంద్ర సంవత్సరాలు, పెద్ద డాక్టర్ షాజీ గారు, ప్రతాప్ గారు, పేరు పేరున వాసిరెడ్డి నాగేశ్వర ప్రసాద్ గారు, వీళ్ళందరూ కూడా తెలియని వారంటే ఎవరు లేరు. అయితే ఇక్కడ ఈరోజు నేను ప్రత్యేకంగా కోరేది ఏంటంటే, నేను తెనాలి నుంచి పోటీ చేయాలనుకున్నాను. అదే ఎమ్మెల్యే అయితే బికాజ్ ఆఫ్ ఎలియన్స్ అటు పోల్గోవాలి, మరి వదులుకోవాల్సినటువంటి పరిస్థితి. ఆయన కూడా ఇక్కడే తెనాలిలో పార్టీ ఇన్ఛార్జ్గా సందేశం ఆ 108 నియోజకవర్గాల ద్వారా 3 పట్టభద్రుల నియోజకవర్గం గెలుపు పొందిన తర్వాత మరి పార్టీ పరంగా ఈ యొక్క పట్టభద్రుల నియోజకవర్గంలో ఎన్నికలు కూడా మనం తెలుసుకోబడ్డాలని ఒక ఆలోచన చేయడంతో ఈ 2 పట్టభద్రుల నియోజకవర్గం, ఒకటి ఏపీటీఎఫ్ పోటీ చేస్తామని ఉత్తరాంధ్రలో టీచర్స్ది, ఈ 2 పట్టభద్రులు, ఒకటి ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి, 2 కృష్ణా అండ్ గుంటూరు అనే 2 పట్టభద్రుల నియోజకవర్గాల్లో మన పార్టీ పోటీ చేస్తామని సందర్భంలో మరి రెండింటినీ గెలిచే అవకాశం ఉంది. నిన్న నోటిఫికేషన్ రావడం ఇంకా కేవలం 28 రోజులే ఉన్నాయి. 28 రోజుల్లో ఈరోజు మీ అందరినీ కలవడం లేదు. మొట్టమొదటిసారిగా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఈరోజు ఉదయం నుంచి అనేక కళాశాలను తీసుకుంటూ రాత్రికి ఇక్కడ పెట్టండి, నేను ప్రత్యేకంగా ఈరోజు వచ్చి మిమ్మల్ని అందరినీ కలిసి మీ అందరి యొక్క ఆశీస్సులు దీవెనలు తీసుకుని వెళ్దామని చెప్పి ఈ రోజున మీ దగ్గరికి రావడం జరిగింది. ఈ యొక్క అంశాలన్నిటితో పాటు మరి ప్రత్యేకంగా తెనాలి జిల్లా వైద్యశాలలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ వికటించడంతో మహిళ మృతి చెందిన సంఘటనపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. సెకండరీ హెల్త్ విభాగ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ టి రమేష్ కిషోర్ తెనాలి వచ్చే ఘటనకు సంబంధించిన వివరాలు సేకరించారు. తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలను సెకండరీ హెల్త్ జాయింట్ కమిషనర్ డాక్టర్ టి రమేష్ కిషోర్ శుక్రవారం సందర్శించారు. ఇటీవల తెనాలి ప్రభుత్వ ఆసుపత్రిలో ట్యూబెక్టమీ ఆపరేషన్ చేయించుకున్న మంగళగిరి మండలం ఎర్రబాలెంకు చెందిన ఈ పావని అనే మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సెకండరీ హెల్త్ జాయింట్ కమిషనర్ డాక్టర్ టి రమేష్ కుమార్ శుక్రవారం హాస్పిటల్కు విచారణకు వచ్చారు. ఆసుపత్రిలో సూపరింటెండెంట్ సహా ఆపరేషన్ చేసిన వైద్యులను ఆయన విచారించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంగళగిరి మండలం ఎర్రబాలెంకు చెందిన గాజుల పావని ప్రసవం జరిగి 10 సంవత్సరాలు దాటిన తర్వాత కుటుంబ నియంత్రణ ఆపరేషన్ నిమిత్తం తెనాలి జిల్లా వైద్యశాలకు ఈ నెల 24వ తేదీన వచ్చిందని చెప్పారు. పీపీ యూనిట్ సీనియర్ వైద్యుడు డాక్టర్ రాంబాబు, మరో సర్జన్ డాక్టర్ సింహాచలం సహకారంతో ఆమెకు ఆపరేషన్ చేశారని, మరుసటి రోజు ఆమెకు కడుపులో ఉబ్బరం రావడంతో స్కానింగ్ చేసి లోపల ఇబ్బంది ఉండటంతో గుంటూరుకు రిఫర్ చేయడం జరిగిందని చెప్పారు. ఆ తర్వాత ఆమె మృతి చెందడం జరిగిందని ఆయన తెలియజేశారు. దీనిపై విచారణ జరపాలని సెకండరీ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ సిరి ఆదేశించడంతో తెనాలి రావడం జరిగిందని ఆయన అన్నారు. సాధారణంగా డెలివరీ జరిగిన వెంటనే ఆపరేషన్ చేయించుకుంటే ఎటువంటి ఇబ్బందులు రావని, కొన్ని సంవత్సరాల తర్వాత చేయించుకుంటే కాంప్లికేషన్స్ వస్తుంటాయని చెప్పారు. పీపీ యూనిట్ తమ పరిధిలోది కాదని, వైద్యశాల తమ పరిధిలో ఉండటంతో విచారణ జరుపుతున్నట్లు చెప్పారు. గుంటూరు వైద్యశాలలో కూడా దీనిపై విచారణ జరిపి సమగ్ర నివేదికను అందజేయడం జరుగుతుందని వివరించారు. కార్యక్రమంలో జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ మజీదా బేగం, వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ సౌభాగ్యవాణి, పలువురు వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.
తెనాలి జిల్లా ఆసుపత్రిలో పీపీ యూనిట్ విభాగంలో జీ పావని అనే పేషెంటు మంగళగిరి దగ్గర ఉన్న గ్రామం ఎర్రపాలెం నుంచి ఇక్కడ డాక్టర్ రాంబాబు గారు అని పీపీ యూనిట్ మెడికల్ ఆఫీసర్ గారు చాలా సీనియరు, కొన్ని వేల ట్యూబెక్టమీ ఆపరేషన్లు చేశారని. ఆమె 10 సంవత్సరాలు అయింది డెలివరీ అయ్యి. 10 సంవత్సరాలు అయిన తర్వాత ఇక్కడ డెలివరీ అది మామూలుగా ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు చేయలేరు. 10 సంవత్సరాల తర్వాత ట్యూబెక్టమీ ఆపరేషన్కి రావడం జరిగింది. సో ఆయన అనుభవం బట్టి చాలా ఈజీగా చేయగలరని చేయడం జరిగింది. ఆపరేషన్ అయితే బాగానే జరిగింది. అనుమానం కొద్దీ ఏదైనా లోపల ఏదైనా ఇంజరీ జరిగిందేమని ఇక్కడ అందుబాటులో ఉన్న సర్జన్ యొక్క హెల్ప్ కూడా తీసుకోవడం జరిగింది. డాక్టర్ చలం గారు అని చెప్పేసి ఆయన కూడా చూడటం జరిగింది. నెక్స్ట్ డే 24వ తారీఖు జరిగింది ఆపరేషన్. జనవరి 24వ తారీఖున ఈ నెలలో జరిగింది ఆపరేషను. అప్పుడే ఆపరేషన్ చేసే టైంలోనే కొంత అనుమానం వచ్చి ఏదైనా, ఎందుకంటే 10 సంవత్సరాల తర్వాత అన్నీ అతుక్కుపోయి ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. సో గర్భసంచి కూడా బాగా చిన్నగా అయిపోయి ఉంటుంది. మామూలుగా చేయటమే చాలా కష్టం. అది చేశారు. సర్జన్ హెల్ప్ కూడా తీసుకున్నారు. పిల్లలు పట్టకుండా ఆపరేషన్ అయిపోయింది. కాంప్లికేషన్స్ అనేది ట్యూబెక్టమీ తర్వాత చాలా కామన్ అవుతుంటాయి. ఎందుకంటే అది డెలివరీ అయిన వెంటనే వారం 10 రోజుల్లోనో చేయించుకుంటే, నెల రోజుల్లోపు చేయించుకుంటే గర్భసంచి బాగా వాపుగా ఉండటం వల్ల ట్యూబ్స్ కూడా అందడానికి వీలుగా ఉంటుంది. ఈయన అనుభవం ఎక్కువ కాబట్టి చక్కగా చేశారు. ట్యూబెక్టమీ ఆపరేషన్ అయిపోయింది, కానీ చిన్న కాంప్లికేషన్, కడుపు ఉబ్బరంగా ఉందని నెక్స్ట్ డే మార్నింగ్ పేషెంట్ అంటే 25న కడుపు ఉబ్బరంగా ఉందని అనుమానం వచ్చి ఇక్కడ మన సూపరింటెండెంట్ గారు స్కానింగ్ చేసి లోపల కొంత ఫ్లూయిడ్ ఏదో ఉందని అనుమానంతోనే సెలైన్లు పెట్టడం జరిగింది. యూరిన్ కూడా క్యాథెటర్ వేయడం జరిగింది. సర్జికల్ కాంప్లికేషన్స్ ఆర్ వెరీ కామన్ అవ్వచ్చు, కానీ కాంప్లికేషన్ అయిన వెంటనే వీళ్ళు అనుమానం వచ్చి వెంటనే గుంటూరుకి పంపించడం జరిగింది. అక్కడ సర్జన్స్ కూడా చేయడం జరిగింది ఆపరేషన్ అది. సో ఎందుకు జరిగింది అనేది మనం మన గుంటూరులో ఉన్న సర్జన్స్ వాళ్ళ దగ్గర కూడా ఒపీనియన్ తీసుకుంటాం. ఇది ఓన్లీ డిపార్ట్మెంట్ ఎంక్వైరీ. ఆల్రెడీ ఇది పీపీ యూనిట్ అనేది ఒక డిఎంహెచ్ఓ పరిధిలో ఉంటుంది. వాళ్ళు కూడా ఎంక్వైరీ జరిపించారు. వాళ్ళు ఒక రిపోర్ట్ కూడా గవర్నమెంట్కి సబ్మిట్ చేయగలరు. ఇది పీపీ యూనిట్ అనేది మా అంటే డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ కింద ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో తెనాలిలో ఉంది కాబట్టి మేము కూడా మా డిపార్ట్మెంటల్ పరంగా మేము కూడా ఎంక్వైరీ చేయడం జరిగింది. మా కమిషనర్ గారు డాక్టర్ సిరి ఐఏఎస్ వారి ఆదేశాల మేరకు ఇప్పుడు ఇక్కడ రావడం జరిగింది. సో ఇందులో కాంప్లికేషన్ అనేది ఎర్లీగానే ఇక్కడ కాంప్లికేషన్ అనేది ఇక్కడ తొందరగానే చూడగలగటం జరిగింది. టైమ్లీ రిఫరల్ కూడా జరిగింది అక్కడికి. అక్కడ వేరే సిచ్యువేషన్ ఎలా ఉందనేది అక్కడ వాళ్ళతో కూడా కనుక్కొని సమగ్రంగా రిపోర్టు మా మేడంకి అందజేయడం జరుగుతుంది. ప్రజా గాయకుడు గద్దర్ 76వ జయంతిని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఐక్యవేదిక కార్యాలయంలో గద్దర్ పోరాట పటిమను గుర్తు చేసుకుని నివాళులర్పించారు. ప్రజా యుద్ధ నౌక, ప్రజా గాయకుడు, కవి, విప్లవ నాయకుడు, తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటంలో చురుకుగా పనిచేసిన నాయకుడు గుమ్మడి విఠలరావు గద్దర్ 76వ జయంతి వేడుకలను స్థానిక రైల్వే స్టేషన్ వద్ద గల ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఐక్యవేదిక కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు. గద్దర్ చిత్రపటానికి పూలమాలలు వేసి అర్పించారు. ఈ సందర్భంగా ఐక్యవేదిక అధ్యక్షుడు అఖిదాసు కిరణ్ కుమార్ మాట్లాడుతూ గద్దర్ సామాజిక చైతన్య గాయకుడని, ఆనాడు 1985లో కారంచేడులో జరిగిన మారణకాండను కూడా వ్యతిరేకించిన విప్లవ కవి అని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో షేక్ దుబాయ్ బాబు, కుర్ర జస్వంత్ యాదవ్, ఉన్నవ సాల్మన్, పెరికల అరుణ్ కుమార్, సయ్యద్ ఖాదీ మస్తాన్, బబ్లు, జె శరత్, ఏ బాబీ, షేక్ సిద్దిక్, బడుగు రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఐక్యవేదిక రాష్ట్ర కార్యాలయం నందు గద్దరన్న గారి 76వ జయంతి సందర్భంగా ఈరోజు వారికి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. తన పాటల ద్వారా, ఆయన కళని ద్వారా అనేక మంది ప్రజలందరినీ కూడా చైతన్యపరుస్తూ అనేకమైన అందరినీ కూడా చైతన్యపరిచినటువంటి వ్యక్తి మన గద్దరన్న గారు. గద్దరన్న గారి అసలు పేరు గుమ్మడి విఠలరావు గారు. వీరు 1949వ సంవత్సరం జనవరి 31న జన్మించారు. వీరు మెదక్ జిల్లాలో జన్మించి వాళ్ళ విద్యాభ్యాసం అంతా మహబూబ్ నగర్ జిల్లాలో జరిగింది. చిన్నప్పటి నుండి కూడా వారు ఆటపాటల్లో, కళల్లో కూడా ఎంత రాణించేవారు. వారు ఇంజనీరింగ్ విద్యాభ్యాసం హైదరాబాద్లో చేసి పట్టభద్రులైన తర్వాత అప్పుడున్నటువంటి తెలంగాణ ఉద్యమంలో కీలకమైన పాత్ర పోషించారు.
సైబర్ నేరాలకు చదువుకున్న వారే బలి అవుతున్నారని అప్రమత్తంగా ఉండడం ద్వారా ఈ విపత్తును అధిగమించగలమని ఎస్బీఐ ప్రాంతీయ అధికారి జగదీష్ కుమార్ అన్నారు. సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. స్థానిక ప్రియదర్శిని కళాశాలలో సైబర్ నేరాలపై శుక్రవారం జరిగిన అవగాహన సదస్సు ముగింపు సభలో భారతీయ స్టేట్ బ్యాంకు ప్రాంతీయ అధికారి జగదీష్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. సైబర్ నేరాలపై అవగాహన కల్పించడం సామాజిక బాధ్యతగా భావించిన బ్యాంకింగ్ దిగ్గజం భారతీయ స్టేట్ బ్యాంకు రాజమండ్రికి చెందిన కళాకారులచే తెనాలిలో 2 రోజుల పాటు వీధి నాటకం ప్రదర్శించి ఆన్లైన్ మోసాలపై అవగాహన కల్పించింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఏఎస్ఎన్ డిగ్రీ కళాశాల, శివాజీ చౌక్ ప్రాంతాల్లో ప్రదర్శనలు నిర్వహించారు. ముగింపు సభను ప్రియదర్శిని కళాశాలలో నిర్వహించారు. ఏఎస్ఎన్ డిగ్రీ కళాశాలలో జరిగిన కార్యక్రమంలో శర్మ, ప్రియదర్శిని కళాశాలలో జరిగిన కార్యక్రమంలో ఆ కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాసరావు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. బ్యాంకు మార్కెటింగ్ కన్సల్టెంట్ సాయి లక్కరాజ్ మాట్లాడుతూ 2019లో 2 లక్షల కేసులు నమోదైతే 2024లో 15 లక్షల కేసులు నమోదయ్యాయని తెలిపారు. ఆన్లైన్ మోసాల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆశ, భయం, బలహీనతలు వీడాలని, అపరిచితులతో వ్యక్తిగత సమాచారాన్ని పంచుకోరాదని వక్తలు సూచించారు. హాస్యం, వినోదం కలిసి నిర్వహించిన వీధి నాటకం పలువురు ఆసక్తిగా తిలకించి అభినందించారు. మై నేమ్ ఈజ్ వివి జగదీష్ కుమార్, రీజనల్ మేనేజర్ ఆఫ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇది సైబర్ క్రైమ్ గురించి ఇక్కడ ప్రియదర్శిని కాలేజ్ దగ్గర మేము ఫంక్షన్ ఇక్కడ చేసాం. యూత్కి సైబర్ క్రైమ్ నుంచి ఎలాగా సైట్ చేయాలి, దే షుడ్ నాట్ బి ఏ విక్టిమ్ ఆఫ్ సైబర్ క్రైమ్, దాని గురించి మేము చేసాం. బికాస్ దే ఆర్ ద ఫ్యూచర్ ఆఫ్ ఇండియా. అండ్ ఇక్కడ ప్రిన్సిపల్, టీచర్స్ వీళ్ళందరూ ఆపర్చునిటీ ఇచ్చి వీళ్ళందరికీ అవేర్నెస్ క్రియేట్ చేసి అండ్ వాళ్ళ సిన్సియారిటీతో విన్నందుకు ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్. 2 పెద్దానికి ముందు ఆగాలి, తర్వాత ఆలోచించాలి, తర్వాత చేయాలి. ఈ దానికి మనం భయపడకూడదు. 3 కారణాలు మోసదడానికి కారణం: 1 ఆశ, 2 భయం, 3 బలహీనత. ఈ 3 దాదాపు అందరిలోనే ఉంటాయి. ఒక్కొక్క సందర్భంలో ఒకటి క్రియేట్ అవుతుంటాయి. దేనికి మనం లొంగకూడదు, ఎట్టి పరిస్థితుల్లో వాటిలో ఇరుక్కోకూడదు. ఇలా ఇరుక్కున్న సందర్భాల్లో జీవితాలు పోగొట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి సామాజిక బాధ్యతగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారతదేశం మొత్తం చేస్తున్న భాగంలో గుంటూరు జిల్లాలో విభూతి బ్రదర్స్ అని ఇద్దరు ఎంగేజ్ చేసి రాజమండ్రి నుంచి వీళ్ళు చోట చిన్న ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ పెట్టి వీళ్ళు ఎవరిస్తే చిన్న ప్రయత్నం చేస్తుంది. దయచేసి అత్యంతం అలా చేయకుండా వినడానికి ప్రయత్నం చేయండి. చెవులు సందేహం కడగండి. ఇక్కడ ఒక మాట, మీ నెంబర్లో కూడా ఆల్రెడీ స్మార్ట్ ఫోన్ ఉన్న వాళ్ళందరూ 1930 మీరు సేవ్ పెట్టుకోండి. ఎట్టి పరిస్థితుల్లో 1930 ఏదైనా ఎఫెక్ట్ జరిగినప్పుడు జరిగిన నిమిషం నుంచి 1 అవర్ లోపల 1930 కనుక వివరాలతో మన క్లెయిమ్ చేయగలిగితే. తెనాలిలో సబ్ రిజిస్టర్ కార్యాలయాలు జనంతో కిటకిటలాడాయి. ఫిబ్రవరి 1వ తేదీ నుండి భూముల రిజిస్ట్రేషన్ రేట్లు పెరుగుతుండటంతో సబ్ రిజిస్టర్ కార్యాలయాలకు భారీగా ప్రజలు తరలివేస్తున్నారు. మరోవైపు సర్వర్లు కూడా మొరాయిస్తుండటంతో రిజిస్ట్రేషన్లు ఆలస్యంగా జరుగుతున్నాయి. ఫిబ్రవరి 1వ తేదీ శనివారం నుండి కూడా భూముల రిజిస్ట్రేషన్ల ధరలు పెరుగుతున్న నేపథ్యంలో కూడా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకి రిజిస్ట్రేషన్ల కోసం కూడా జనం తండోపతండాలుగా తరలివస్తూ ఉన్నారు. ముఖ్యంగా తెనాలిలో చూసుకుంటే కనుక తెనాలి పట్టణంలో 2 రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి. ఒకటి కొత్తపేట రిజిస్ట్రార్ కార్యాలయంతో పాటు ఇటు వెస్ట్ రిజిస్ట్రార్ కార్యాలయం, గంగనంపేటలో ఉన్నటువంటి వెస్ట్ రిజిస్ట్రార్ కార్యాలయం మొత్తంగా కూడా ఉదయం నుంచి కూడా రిజిస్ట్రేషన్ కోసం వచ్చే ప్రజలతో కిటకిటలాడుతూ ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. రేపటి నుంచి కూడా భూముల ధరల ఆధారంగా కూడా రిజిస్ట్రేషన్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో కూడా పెద్ద ఎత్తున రిజిస్ట్రేషన్ల కోసం కూడా భూముల కొనుగోలుకు, అమ్మకాలకు సంబంధించి కూడా జనం వస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. ఉదయం నుంచి కూడా కార్యాలయాలకు వచ్చి రిజిస్ట్రేషన్లు అనేది కూడా చేపించుకుంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కొత్తపేటలో ఉన్నటువంటి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం పెద్ద ఎత్తున జనమందరూ కూడా ఉదయాన్నే తరలి వచ్చి రిజిస్ట్రేషన్ కోసం కూడా వెయిట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అట్లాగే గంగనమ్మపేట ఉన్నటువంటి వెస్ట్ రిజిస్ట్రార్ కార్యాలయానికి కూడా ఉదయం నుంచి కూడా రిజిస్ట్రేషన్ తాకిడి అనేది కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉంది. గత కొద్ది రోజులుగా కూడా రిజిస్ట్రేషన్ అనేవి కూడా అనూహ్యంగా పెరిగినట్లుగా కూడా చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. రేపటి నుంచి కూడా ఫిబ్రవరి 1వ తేదీ నుంచి కూడా రిజిస్ట్రేషన్లు ధరలు కూడా పెరుగుతున్న నేపథ్యంలో కూడా ఆయా రిజిస్ట్రార్ కార్యాలయాలకు కూడా ప్రజలందరూ కూడా వచ్చి రిజిస్ట్రేషన్ల కోసం కూడా ఉదయం నుంచి కూడా వెయిట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. రిజిస్ట్రేషన్ల ధరలు రేపటి నుంచి పెరుగుతాయని చెప్పి కూడా చెబుతూ ఉన్న నేపథ్యంలో కూడా రిజిస్ట్రేషన్ కోసం కార్యాలయాలకు వచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకుని వెళుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇటు కొత్తపేటలో ఉన్నటువంటి రిజిస్ట్రార్ కార్యాలయంతో పాటు ఇటు గంగనమ్మపేటలో ఉన్నటువంటి
వెస్ట్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఉదయం నుంచి కూడా రిజిస్ట్రేషన్ కోసం అనేది కూడా ప్రజలు తరలి వస్తూ ఉన్నారు. తమ వంతు వచ్చే వరకు కూడా వెయిట్ చేసి రిజిస్ట్రేషన్ అనేది కూడా చేయించుకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు సాధారణ రోజుల కంటే కూడా గడిచిన కొద్ది రోజులుగా కూడా ఈ రిజిస్ట్రేషన్ కూడా ఎక్కువగా జరుగుతున్నట్లుగా కూడా తెలుస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం గంగనమ్మపేటలో ఉన్నటువంటి వెస్ట్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఇక్కడ సబ్ రిజిస్ట్రార్ గారు ఉన్నారు, బజీద్ గారు. రిజిస్ట్రేషన్లు ఉదయం నుంచి కూడా రిజిస్ట్రేషన్లు నిర్వహిస్తూ ఉన్నారు. వచ్చిన వాళ్ళందరికీ కూడా సమయం కేటాయించి రిజిస్ట్రేషన్ ప్రక్రియ అనేది కూడా సజావుగా పూర్తి చేసే విధంగా కూడా చేపడతా ఉన్నారు. సార్ నుండి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, సాధారణ రోజుల కంటే కూడా ఈ కొద్ది రోజులుగా రిజిస్ట్రేషన్లు ఎక్కువగా జరుగుతున్నట్లు తెలుస్తుంది. అవును సార్, ఈ 2 days నుంచే కొద్దిగా రిజిస్ట్రేషన్లు పెరిగినాయి. సాధారణంగా రోజు 8 నుంచి 10 దాకా జరుగుతాయి. నిన్న ఒక 36 డాక్యుమెంట్స్ అయినాయి. ఇప్పటికీ ఒక 10 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ జరిగినాయి. ఇంకా ఉన్నాయి సార్, ఒక 10 డాక్యుమెంట్లు దాకా ఉన్నాయి. అంటే ప్రధానంగా కొద్ది రోజులుగా కూడా రిజిస్ట్రేషన్లకు సంబంధించి ఎక్కువగా జరుగుతున్న నేపథ్యంలో సర్వర్ డౌన్ అనే సమస్య కూడా వస్తున్నట్లుగా చెప్తా ఉన్నారు. మామూలుగా అయితే ఎక్కువగా సర్వర్ డౌన్ ప్రాబ్లమ్స్ లేకుండా మీ తరపు నుంచి ఎట్లాంటి యాక్షన్ తీసుకుంటారు? మా తరపు నుంచి ఎప్పటికప్పుడు పై అధికారులకు మేము తెలియపరుస్తున్నామండి. ఇట్లా సర్వర్ డౌన్ అయిందని చెప్పి, ఇట్లా స్లోగా వస్తుందని చెప్పి, కొద్దిగా టైం అంటే నెట్ ప్రాబ్లం అని చెప్పి స్టేట్ వైడ్గా రేట్లు పెరుగుతుండటం వల్ల నెట్ ప్రాబ్లం కొద్దిగా వస్తుంది, నెట్ స్లోగా ఉంది సార్. అది మేము పై అధికారులకు మేము ఎప్పటికప్పుడు చెప్తూనే ఉన్నాం. అంటే రేపటి నుంచి రిజిస్ట్రేషన్ ధరలు పెరుగుతాయని చెప్తా ఉన్నారు. భూముల విలువ ఆధారంగా ధరలు పెరుగుతాయని చెప్తా ఉన్నారు. ఈరోజు వచ్చిన వాళ్ళందరికీ కూడా ఎంతవరకు సమయం ఉంటుంది రిజిస్ట్రేషన్ చేయడానికి? డాక్యుమెంట్స్ ఇవాటి వరకు ఎన్ని డాక్యుమెంట్స్ అయితే ప్రొడ్యూస్ చేస్తారో సాయంత్రం 5 లోపు అన్ని డాక్యుమెంట్ మొత్తం రిజిస్ట్రేషన్ చేసేస్తాం. లేట్ అయినా సరే మేము రిజిస్ట్రేషన్ చేసే వెళ్ళిపోతాం, ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా. ఖచ్చితంగా రేపటి నుంచి ఫిబ్రవరి 1వ తేదీ నుంచి కూడా రిజిస్ట్రేషన్ల ధరలు పెరుగుతాయని కూడా చెప్తా ఉన్న నేపథ్యంలో కూడా ఇటు రిజిస్ట్రార్ కార్యాలయాలకు కూడా జనం భారీగా తరలి వస్తూ ఉన్నారు. వారందరికీ కూడా సర్వర్ డౌన్ అయినప్పటికీ కూడా ఉన్నతాధికారులతో మాట్లాడి వారందరికీ కూడా రిజిస్ట్రేషన్ చేయించే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తున్నట్టుగా కూడా సబ్ రిజిస్ట్రార్ గారు చెప్తా ఉన్నారు. ఈరోజు ఎంతమంది అయితే డాక్యుమెంట్స్ ఇచ్చారో వారందరికీ కూడా ఎంత ఆలస్యమైనా కూడా ఆ రిజిస్ట్రేషన్ ప్రక్రియ అనేది కూడా పూర్తి చేసి పంపించే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తామని చెప్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే కనుక తెనాల్లో ఉన్నటువంటి 2 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు, కొత్తపేట కార్యాలయంతో పాటు ఇటు గంగనమ్మపేట కార్యాలయంలో ఉదయం నుంచి కూడా భూముల రిజిస్ట్రేషన్ కోసం కిటకిటలాడుతూ ఉన్న పరిస్థితి రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద కనబడతా ఉంది. రేపటి నుంచి ధరలు పెరుగుతా ఉన్న నేపథ్యంలో కూడా ఆ ధరల రేట్లు పెరుగుతూ ఉన్నాయి. రిజిస్ట్రేషన్ భూముల ధరల ఆధారంగా కూడా రిజిస్ట్రేషన్ రేట్లు ఛార్జెస్ పెరుగుతా ఉన్న నేపథ్యంలో కూడా ఆ అమౌంట్ కలిసి వస్తుందని చెప్పి కూడా రిజిస్ట్రార్ కార్యాలయాలకి ఈరోజు నిన్న కూడా భారీ ఎత్తున తరలి వచ్చి రిజిస్ట్రేషన్లు చేయించుకుంటున్న పరిస్థితి. కెమెరామెన్ భాస్కర్తో గోపిచంద్, ఎస్ న్యూస్. శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా సాయంత్రం అమ్మవారి ఊరేగింపు ఆధ్యాత్మిక ప్రవచనం నిర్వహించారు. పెనుగొండ క్షేత్ర పీఠాధిపతి బాలస్వామిజీ పాల్గొని ఆధ్యాత్మిక ప్రవచనం చేశారు. స్థానిక బోస్ రోడ్లోని శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో శ్రీ వాసవి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని శుక్రవారం ఉదయం నుండి విశేషంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా సాయంత్రం దేవస్థానం వద్ద నుండి అమ్మవారి ఊరేగింపు ఎంతో వైభవంగా జరిగింది. అనంతరం శ్రీ విద్యాపీఠాధిపతి అమ్మవారి జన్మస్థలం పెనుగొండ క్షేత్రానికి కాబోయే పీఠాధిపతి శ్రీ బాలస్వామీజీ పాల్గొని అమ్మవారికి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆధ్యాత్మిక ప్రవచనం చేశారు. పెద్ద సంఖ్యలో భక్తులు, ఆర్యవైశ్య సంఘీయులు ఆయా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఒక్క వాసవి మాత శరీరాన్ని త్యాగం చేస్తా అంటే 102 దంపతులు కూడా వచ్చి త్యాగం చేశారండి. అది వాసవి మాత యొక్క గొప్పతనం. ఈరోజు రాష్ట్ర మంత్రి వర్యులైన ముఖ్యమంత్రి వర్యులైన శ్రీమాన్ నారా చంద్రబాబు నాయుడు గారు పెనుగొండ క్షేత్రానికి వచ్చినప్పుడు మా ఆశీర్వచనం తీసుకున్నాక వారు ఇదే మాట చెప్పారు. ఈ 102 ఆర్యవైశ్య దంపతులు ఎంత గొప్పవారో, ఆ తల్లి యొక్క కీర్తి ఎంత గొప్పదో, ఆ తల్లి యొక్క శక్తి ఎంత గొప్పదో, వైశ్యుల యొక్క ధర్మం ఎంత గొప్పదో అని వారే స్వయంగా చెప్పారు. వారు నగరేశ్వర ఆలయానికి వెళ్ళిన ప్రవచనం ఏం చెప్పలే, విషయం ఏం చెప్పలా. కానీ ఇక్కడ మన పీఠానికి రాగానే ఆయన మైక్ తీసుకొని అనేకమైన విషయాలు ప్రారంభంతోనే ప్రజ్ఞానంద సరస్వతి స్వామి వారి నామాన్ని స్మరణ చేసి ఆయన కార్యక్రమం ప్రారంభం చేశారు. ఆయన అలా ప్రారంభం చేసి ఆయన చెప్పారు, ప్రపంచంలో ఎక్కడ లేకుండా ఉందే వాసవి మాత అంటే అన్ని చోట్ల ఉన్నారు. కానీ ప్రపంచం మొత్తంలో కీర్తి ఎక్కడంటే పెనుగొండ క్షేత్రానికే ఉంది. 90 అడుగుల పంచలోహమూర్తి పెనుగొండలో ఉండటం చాలా గొప్ప విషయం. దేశాల నుండి అనేకమైన ప్రాంతాల నుండి ఈ క్షేత్రానికి వచ్చి అమ్మని సందర్శించి అనుగ్రహాన్ని పొందుతున్నారంటే గొప్పది. అమ్మవారి ఆత్మావచనం కనుక విశేషంగా ఊరేగింపు జరుగుతుంది బాలస్వామి గారితో. కాబట్టి ఆర్యవైశ్యులు అందరూ ఈ కార్యక్రమాన్ని సహకరించి దిగ్విజయం చేస్తున్నందుకు అందరికీ మా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం మరి బోస్ రోడ్లో వేయించేసి ఉన్నటువంటి
కన్యకాపరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో రంగవైభవంగా ఈరోజు ఉత్సవాలు జరుగుతున్నవి. మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఏంటంటే ఈరోజు మన మినిస్టర్ గారు తెనాల్లో ఉన్నటువంటి వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయానికి ఇచ్చేసి ప్రభుత్వం తరఫున అధికార లాంఛనాలతో పసుపు కుంకాలు పట్టుబడి సమర్పించారు. ఇది ప్రతి సంవత్సరం విశేషంగా ఇలాగే చేయడానికి గవర్నమెంట్ జీవో కూడా చేసింది. దీనివల్ల ఏంటంటే ఈ గుడి కేవలం వయస్సులకు సంబంధించిన అమ్మవారే కాదు, అమ్మవారి జగన్మాత అందరికీ దేవాలయం దేవత అందరికీ ఆశీస్సులు అందజేస్తానే భావంతో కార్యక్రమాన్ని తలపెట్టారు. ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం అమరజీవి పొట్టి శ్రీరాములు చేసిన త్యాగం చిరస్మరణీయమని వజ్రాల రామలింగాచారి అన్నారు. ఆయన ఆశయాల కోసం కృషి చేస్తున్న పొట్టి శ్రీరాములు పవిత్ర స్మృతి పరిరక్షణ సమితిని అభినందించారు. స్థానిక బురిపాలెం రోడ్లోని శ్రీ మహాత్మా సేవా శాంతి ఆశ్రమాన్ని అమరజీవి పొట్టి శ్రీరాములు పవిత్ర స్మృతి పరిరక్షణ సమితి సభ్యులు శుక్రవారం మధ్యాహ్నం సందర్శించారు. ఈ సందర్భంగా ఆశ్రమ నిర్వాహకులు వజ్రాల రామలింగాచారితో కలిసి మహాత్మా గాంధీజీ, కస్తూర్బా గాంధీజీలకు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆశ్రమంలోని వృద్ధులకు అన్నప్రసాద వితరణ చేశారు. వారు మాట్లాడుతూ అమరజీవి త్యాగాలను శ్లాఘించారు. వజ్రాల రామలింగాచారి మాట్లాడుతూ మహాత్మా గాంధీజీ సిద్ధాంతాలు ఆచరణలో పెట్టి తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని పెంచే విధంగా ఆంధ్ర రాష్ట్ర అవతరణకు పొట్టి శ్రీరాములు ఆమరణ నిరాహార దీక్ష చేశారని కొనియాడారు. అట్లాగే రావూరి సుజాత జ్ఞాపకార్థం కుమారులు దుర్గా ప్రసాద్ కుటుంబ సభ్యులు ఆశ్రమవాసులకు భోజన సౌకర్యం కల్పించారు. ఈ కార్యక్రమంలో పొట్టి శంకరనారాయణ, జితేంద్ర, ఆలపాటి శివనరసింహరావు, రోహిత్ మణికంఠ, బాల గణేష్, రమేష్, నరసింహరావు, సీతమ్మ తదితరులు పాల్గొన్నారు. పోరాటాలు శాంతియుతంగా జరిపినటువంటి గాంధీ మార్గంలో మన రాష్ట్రానికి మరి పొట్టి శ్రీరాములు గారు తమిళనాడు నుంచి ఆంధ్ర, ప్రత్యేకంగా తెలుగు వాళ్ళకి ఒక స్థానం ఉండాలి, తమిళం వాళ్ళు ఎగతాళి చేస్తున్నారనే ఉద్దేశంతో ఆత్మాభిమానం తెలుగు ఉట్టిపడేలా మన తెలుగు రాష్ట్రానికి తీసుకొచ్చిన ఘనత పొట్టి శ్రీరాములు గారు. 52 రోజులు మరి నిరాహార దీక్ష చేసి తనువు చాలించిన మహనీయుడు. వారి పేరుతో మరి అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు పవిత్ర స్మృతి పరిరక్షణ సమితి గుంటూరు జిల్లాలో అనేక సేవా కార్యక్రమాలు చేయడం చాలా సంతోషం. ఇది సమాజానికి స్ఫూర్తినిస్తుంది. త్యాగమే స్ఫూర్తి, సేవే స్ఫూర్తి. మనం ఎంత చదువుకున్నాం, ఎంత సంపాదించినది ఒక లెక్క అయితే 1000 రెట్లు త్యాగము. అందులో ఒక 10 రూపాయలు తీసిన త్యాగం, 10 నిమిషాలు సేవ చేసిన వస్తున్నాం. అటువంటి మహనీయుల స్ఫూర్తిని యువతరానికి అందిస్తున్నట్టు ఈ యొక్క సమితి వారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన మహాత్మా గాంధీ వృద్ధాశ్రమం నందు ఒక పూట భోజనానికి ఏర్పాటు చేయడం జరిగిందండి. ఈ అమరజీవి పొట్టి శ్రీరాములు పవిత్ర స్మృతి పరిరక్షణ గత 10 ఏళ్ళుగా ఆంధ్రదేశం మొత్తం సేవలు చేస్తా, అలానే మన పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి, జయంతి కార్యక్రమాలన్నీ చేస్తా జిల్లాలో అన్ని జిల్లాల్లోనూ రాష్ట్రంలోనూ పలు సేవా కార్యక్రమాల్లో ముందుంటుందండి. దాంట్లో భాగంగానే ఈరోజు ఈ సేవ పట్టణ 3వ వార్డు మాజీ కౌన్సిలర్ గుమ్మడి రమేష్ జన్మదిన వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. శివాజీ చౌక్ లో పలువురు నాయకులు, మిత్రులు పాల్గొని జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. స్థానిక శివాజీ చౌక్లోని కాళీమాత దేవస్థానం వద్ద కాళీమాత చైర్మన్, మాజీ కౌన్సిలర్ గుమ్మడి రమేష్ జన్మదిన వేడుకలను శుక్రవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు, అభిమానులు పాల్గొని గుమ్మడి రమేష్కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఈదర వెంకట పూర్ణచంద్, ఎర్ర శ్రీనివాసరావు, కొడాలి సుబ్రహ్మణ్యం, పులివర్తి సుధీర్, టి బాలకృష్ణ యాదవ్, టి జమిని, ధూళిపాళ్ల కార్తీక్ తదితరులు పాల్గొన్నారు. గుమ్మడి రమేష్ జన్మదిన సందర్భంగా ఇక్కడ సెంటర్లో జమిని, బాలకృష్ణ మిత్రబృందం ఈ పుట్టినరోజు వేడుకలు చేయడం చాలా సంతోషంగా ఉంది. రమేష్ ఎక్స్ కౌన్సిలర్గా ఆ వార్డులో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ అందరికీ తలలో నాలుగుగా ఉంటూ గుర్రాలకి ఏ అవసరం వచ్చినా కానీ నేను ముందున్నానంటూ వారికి సర్వీస్ చేస్తూ, అట్లానే కాళీమాత గుడికి ట్రస్ట్లో ఉండి ట్రస్ట్ ప్రెసిడెంట్గా ఇక్కడ అన్నదానం చేయటం అయింది. దసరా అప్పుడు మహోత్సవాలు చాలా అద్భుతంగా చేస్తూ ఉంటాడు. గుమ్మడి రమేష్ అన్నగారి జన్మదినం వేడుకలు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఆయన యొక్క జీవితం సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో సాగాలని, ఆయన మన తెలుగుదేశం పార్టీలో మరిన్ని పదవులు స్వీకరించాలని మనస్ఫూర్తిగా ఆ దేవుని కోరుకుంటాము.
తెనాలి శ్రీరామ్ బజార్లో వేంచేస్తున్న శ్రీ భద్రావతి సహిత శ్రీ భావన ఋషి స్వామివారి వార్షిక కళ్యాణ మహోత్సవాలు 2వ రోజు ఘనంగా జరిగాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు శుక్రవారం రాత్రి నెమలి వాహనోత్సవం నిర్వహించారు. శ్రీ పద్మశాలీయ బహుత్తమ సంఘం భావన ఋషి స్వామివారి దేవస్థాన కమిటీ సంయుక్త ఆధ్వర్యంలో శ్రీ భద్రావతి సహిత శ్రీ భావన ఋషి స్వామివారి కళ్యాణోత్సవ వేడుకలు పట్టణంలో ఎంతో వైభవంగా జరుగుతున్నాయి. ఈ నెల 30వ తేదీ నుండి ప్రారంభమై ఫిబ్రవరి 17వ తేదీ వరకు జరగనున్న ఉత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు విశేష పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. శుక్రవారం రాత్రి నెమలి వాహనోత్సవం ఎంతో వైభవంగా జరిగింది. స్వామి అమ్మవార్లు పురవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ప్రతిరోజు స్వామివారికి విశేషంగా వాహన సేవలతో పాటు ఫిబ్రవరి 3వ తేదీ తెల్లవారుజామున కళ్యాణోత్సవం వైభవంగా నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీ పద్మశాలీయ బహుత్తమ సంఘం పెద్ద శ్రేష్ఠులు జొన్నాదుల కృష్ణ సత్యనారాయణ, జొన్నాదుల వెంకట కోటేశ్వరరావు, తాడిపర్తి శివ సత్యనారాయణ వరప్రసాద్, శ్రీ పద్మశాలీయ బహుత్తమ సంఘం గౌరవ అధ్యక్షులు జొన్నాదుల మహేష్, గౌరవ సలహా సభ్యులు అక్కల శ్రీరామ్, దివి హేమంత్ కుమార్, గుంటి వెంకట్, అధ్యక్షులు తిరువీధుల సాంబశివరావు, ప్రధాన కార్యదర్శి పంచుమర్తి భాస్కరరావు, కోశాధికారి గట్టు బాల శ్రీనివాసరావు, ఉత్సవ నిర్వహణ కమిటీ చిన్నం హరిగోపాల్, జొన్నాదుల మదన్మోహన్ రావు, ఆకురతి శ్రీనివాసరావు, గుంటి ధనలక్ష్మి, తాడిపర్తి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. శ్రీ భావనార్తి స్వామివారి కళ్యాణ మహోత్సవంలో భాగంగా ఈ రోజున స్వామి అమ్మవార్లని నెమిలి వాహనోత్సవంపై నగరోత్సవం జరుగుతూ ఉంది. ఈ నగరోత్సవంలో తెనాలి పట్టణంలో గల పద్మశాలి సంఘీయులు అందరూ కూడా విరివిగా పాల్గొంటూ ఉన్నారు. అదేవిధంగా రేపటి రోజున పొగడమానోత్సవం జరుగుతూ ఉంది. ఆ పొగడమానోత్సవంలో కూడా అత్యధికంగా మహిళామణులు, పద్మశాలి సంఘీయులందరూ కూడా పాల్గొనవలసిందిగా కోరుతా ఉన్నాం. ఈ కార్యక్రమాలన్నీ కూడా తెనాలి పట్టణానికి ఒక తిరునాళ్ళుగా నిర్వహించడం జరుగుతూ ఉంది. కాబట్టి పద్మశాలి బౌద్ధమ సంఘీయులందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. శ్రీ భద్రావతి సహిత శ్రీ భావన స్వామివారి కళ్యాణ మహోత్సవం సందర్భంగా ఈరోజు స్వామివారి అమ్మవారులను నెమల వాహనం మీద నగర పురవేదికలో ఊరేగిస్తున్నారు. కావున సంఘీయులందరూ పాల్గొని కార్యక్రమం దిగ్విజయంగా చేయవలసింది కోరడం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెనాల్లో ఘనంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం. ఆర్యవైశ్య కన్యలచే సహస్ర కలశాలతో వైభవంగా జరిగిన శోభయాత్ర. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి నాదెండ్ల మనోహర్. తెనాలిలో ప్రశాంతంగా ముగిసిన మున్సిపల్ కౌన్సిల్ అత్యవసర సమావేశం. పట్టణ అభివృద్ధికి అందరూ సహకరించాలన్న చైర్పర్సన్ రాధిక. తెనాలిలో కిటకిట్లాడిన రిజిస్టర్ కార్యాలయాలు. శనివారం నుండి రిజిస్ట్రేషన్ ధరలు పెరుగుతుండటంతో కార్యాలయాలకు భారీగా వచ్చిన ప్రజలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎస్ న్యూస్.